ఆయన మానసిక పరిస్థితి బాలేదని అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే గాన దాదాపుగా ఇప్పటికి ఎన్ని రోజులైంది, ఒక 15 నెలలు 16 నెలలు అయింది ఇది గవర్నమెంట్ ఫామ్. ఈ 15 నెలలు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ప్రభుత్వ పనితీరు పైన గానీ వాళ్ళు చేస్తున్న కార్యక్రమాల పైన గానీ ఎక్కడ కూడా ఆయన వాయిస్ లేదు. ఏదో సినిమా రంగానికి సంబంధించి ఏదో ఆయన నెంబర్ 9వ ప్లేస్ లో పెట్టారనే బాధతో చంద్రబాబు నాయుడిని ఏమనలేక, డిప్యూటీ సీఎం ని ఏమనలేక, నారా లోకేష్ ని ఏమనలేక ఆయన ఆక్రోశం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన కక్కడం చాలా బాధాకరం. ఎందుకంటే గాన వాళ్ళ అహంకారం ఏ రీతిలో ఉంది, ఈ రోజే కాదు ఏ రోజైనా కూడా వాళ్ళ యొక్క మనస్తత్వం ఏందిరా అంటే వాళ్ళు ఏం చెప్తే అది మనం వినాలా, వాళ్ళు చెప్పిన మాటకు మనం జేగొట్టాలా. మీరు చేసేది తప్పని చెప్పినా, మీ పద్ధతి బాలేదని చెప్పినా వెంటనే రివర్స్ గేమ్ మొదలవుతుంది. ఏంది ఆ గేమ్? బురద చల్లడం. ఈ రోజు కూడా అదే పనే కదా. చిరంజీవికి అవమానం జరిగిపోయింది అని చెప్పి నిండు సభలలో చంద్రబాబు నాయుడు ఒక పక్క, పవన్ కళ్యాణ్ ఒక పక్క అందరు చెప్పినారు. సాక్షాత్తు చిరంజీవి గారే నిన్న ఒక ప్రకటన విడుదల చేసినారు. ఏమని? నాకు ఎటువంటి అవమానం జరగలేదు, గౌరవంతో నన్ను ఆహ్వానించి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ యొక్క సమస్యలను తెలుసుకొని మాకు లాభం చేకూరే విధంగా ఆనాటి ప్రభుత్వం నిర్ణయం తీసుకునేది తప్ప ఇక్కడ నాకేదో అవమానం జరిగిందని చెప్పి మాట్లాడడం చాలా దురదృష్టకరం. నేను వెళ్లి కలవడం వల్ల బాలకృష్ణకు కూడా లాభమే జరిగింది తప్ప జగన్మోహన్ రెడ్డి గారి వల్ల బాలకృష్ణకు గాని అప్పుడున్న సినిమా ఇండస్ట్రీకి గాని ఎటువంటి నష్టం జరగలేదని చెప్పి చిరంజీవి గారు చెప్పినారు.